ఆ వ్యక్తి మరణించినా ఆ వ్యక్తి చెప్పిన మాట దేవుడు చూడవస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు, మీకు ఆయన మార్గదర్శి దిక్చూసి అని యోసేపు చెప్పిన మాట 430 సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షణతో నింపింది వారిని. అట్టి వారి మరణం విలువైంది. అట్టి వారి మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పుట్టిన అందరూ చనిపోతారు. భూమి మీద పుట్టిన అందరూ చనిపోతారు. ఎవరు మరణానికి అతీతులు కాదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషికి తెలిసిన మరణం ఒకటే, కానీ బైబిల్ చెబుతుంది 2 మరణాలు ఉన్నాయని. ఒకటి శారీరక మరణం, 2 ఆత్మీయ మరణం. ఓ మాట చెప్పాలంటే నిత్య మరణము. మనిషి చనిపోయిన తర్వాతే జీవితం ప్రారంభించబడుతుంది అని బైబిల్ బోధిస్తుంది. ఈ శరీరంతో జీవించే జీవితమే జీవితం అని మీరు అనుకుంటే అది పొరపాటు, మీరు భ్రమపడినట్లే. మరణించిన తర్వాత జీవితం ప్రారంభమవుతుంది. అయితే అందరూ మరణిస్తారు. ఏ మరణం విలువైంది అనేది చాలా ప్రాముఖ్యం. అంటే మరణించిన వారందరూ మరణాలు విలువైనవి కాదా అంటే, దేవుని దృష్టిలో కొన్ని ప్రత్యేకమైన మరణాలు ఉన్నాయి. అట్టి మరణాలు విలువైనవి అని బైబిల్ బోధిస్తుంది. ఈరోజు మరణం మనందరికీ సంభవిస్తుంది. అయితే మన మరణం ఎటువంటిది అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉంటాం, అలా పడ్డాడు ఇలా చనిపోయాడు అన్నమాట, అలా తిరుగుతూ ఇలా చనిపోయాడు అన్నమాట. ఆ చావుకి మనం పెట్టే పేరేంటంటే మంచు మరణం. ఎవరైనా మంచంలో పడి బాగా ఇబ్బంది పెట్టి అందరూ చూసి చూడలేక అసహించుకుంటే ఆడిదేం మరణం రా, ఇది కూడా ఒక చావేనా, ఏం పాపం చేశాడో అని మాట్లాడతాం. నా చిన్నప్పుడు మీకు చాలామందికి మన దగ్గర కొత్తపట్నం పరిచయం. ఆ కొత్తపట్నం వెనక ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు కట్ట మీద ఒక ఆయన నడుచుకుంటూ వస్తూ తాగి తూలి పడిపోయాడు. బాగా వర్షాకాలం, లెగలేకపోయాడు, చనిపోయాడు. ఉదయాన్నే శవాన్ని తీసుకొచ్చి చెప్పుకుంటున్నారు, ఏం చనిపోయాడు రా, అట్టపడ్డాడు, అటు చచ్చిపోయాడు. తాగి భార్య బిడ్డలను చూడక, తినడానికి భార్య బిడ్డలకి ఏమి ఇవ్వక చావు సులువుగా చచ్చిపోతే ఆ చావుకి పెట్టిన పేరెంటీళ్ళు మంచి మరణం అంట. నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, దేవుడి పిలుపు ఆలస్యమయ్యి మంచాన పడి ఇబ్బంది పడి చనిపోతే ఆ మరణానికి మనం పెట్టే పేరేంటంటే ఏదో పాపం చేస్తేనే అనుభవిస్తున్నాడని. అయితే విలువైన మరణం ఏంటి, ఎలా ఒక మరణాన్ని దేవుడు విలువైనదిగా ఉంచుతాడో ఇప్పట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 116వ కీర్తనలో 116వ కీర్తన 15వ చరణం. ఎవరి దగ్గర ఫోన్లు ఉంటే దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. ఒక్కరే. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మీకు స్తోత్రం. నీ భక్తుల మరణము నీకు విలువైందయ్యా. ఈ భూమి మీద జీవిస్తున్న మేము నీ దృష్టికి విలువైన మరణాన్ని పొందడానికి నీ కృపను దయచేయి ప్రభా. ఇదిగో తండ్రి, సహోదరి యేసమ్మక్కని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ స్తుతి కూడికలో మరణము అందరికీ సంభవిస్తుందని, అయితే నీ దృష్టికి విలువైన మరణము మరణించే జీవితం మేము కలిగి ఉంటుకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. చదువుబడిన లేఖన భాగాన్ని ప్రభా అందరి హృదయాల్లో ప్రభా వివరించగలిగినటువంటి, అందరికీ అర్థమైనట్లు వివరించగలిగిన మీ జ్ఞానమును మీరు నాకు అనుగ్రహించండి. సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచండి ప్రభు. తండ్రి, మీ నామానికి మీరు మహిమను తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన మోషే గారు రాశారు. ఇది కృతజ్ఞత సంబంధించిన కీర్తన. ఈ కీర్తన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. ఎవరి మరణము విలువగా ఉంటుంది,
దేవుడు విలువగా ఎంచాలంటే ఆ మరణం ఎలా ఉండాలి? కొంతమంది వ్యక్తుల జీవితాన్ని మీకు నేను ఈ పూట చూపిస్తాను. కారణం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఈ సొలొమోను అంటాడు, దుఃఖించుచున్న వాని ఇంటికి వెళ్ళటి కంటే, సంతోషంగా ఉన్న వాని ఇంటికి వెళ్ళటి కంటే దుఃఖించే వాళ్ళ ఇంటికి వెళ్ళటం మేలు అంటాడు. బ్రతుకున్న వారి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళే కంటే మరణించిన వారి ఇంటికి వెళ్ళమని చెబుతాడు. ఎందుకు అంటే కింద రాస్తాడు, మరణము అందరూ లక్ష్యముంచెదరు అంటాడు. మరణం మీద అందరికీ లక్ష్యం ఉంటుంది. మరణం నాకు రావాలని ఎవరు కోరుకోరు, కానీ మరణం అనగానే ఒక తెలియని భయము, తెలియని ఫీలింగు, ఎలా జరిగింది ఏంటిని ఒక లక్ష్యాన్ని ఉంచుతారు. 8వ వాక్యాన్ని చదివితే అదే గ్రంథంలో 8వ అధ్యాయాన్ని మనం చదువుచు ఉన్నప్పుడు 8వ అధ్యాయం 8వ చరణంలో ఒక మాట అంటాడు, మరణము వశము కాకుండా గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, మరణ దినము ఎవనికి వశము కాదు. సొలొమోను ఏం చెబుతాడంటే ఈ గ్రంథంలో సూర్యుని కింద నడుడు పడు ప్రతి ప్రయాస వ్యర్థం. ఎక్కడ? సూర్యుని కింద నరుడు పడే ప్రతి ప్రయాస వ్యర్థం. సూర్యుని కింద నరుడు పడే ప్రతి ప్రయాస వ్యర్థం. ఎందుకంటే ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సొలొమోను ఒక మాట అంటాడు, ఒకడికి 100 కుమారులు కలిగినను అతడి మరణ దశ, అతడి అంతం ఉన్నప్పుడు అతను కార్యక్రమములు సరిగా చేయకపోతే అతడి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే పడిపోయి చనిపోవడం మేలు అంటాడు. అన్ని పరిశోధించి పరిశీలించి పరీక్షించి స్పష్టంగా రాశాడు. ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు గాలిని కంట్రోల్ చేయలేవు. దేని కంట్రోల్ చేయలేవు? నువ్వు గాలిని అనుభవిస్తావు, స్పర్శిస్తావు, అది లేకపోతే బ్రతకలేవు, కానీ నువ్వు గాలిని కంట్రోల్ చేయలేవు. అలాగే మరణ వశము కాకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. మరణాన్ని నువ్వు నియంత్రించలేవన్నాడు. మరణం వశం కాకుండా నువ్వు తప్పించుకోలేవన్నాడు. నీకు ధనమున్నా, బలగమున్నా, బలమున్నా, నువ్వెంత శౌర్యవంతుడివైనా, నువ్వెంత జ్ఞానవంతుడివైనా నువ్వు మరణాన్ని తప్పించుకోలేవు. ఈ భూమి లయమైపోతే, భూమి పాడైపోతే, భూమి నాశనం అయిపోతే మనిషి మనుగడ కష్టమైపోద్ది అని మరొక గ్రహాన్ని వెతకాలి అని అన్వేషణలో పడిపోయాడు మనిషి. ఈ మనిషి మరణాన్ని ఏం చేయలేడు, నియంత్రించలేడు, ఆపలేడు దాన్ని. కాబట్టి మరణం మీద అందరూ దృష్టి ఉంటుంది. మరణాన్ని అందరూ లక్ష్యము చేస్తారు. బైబిల్లో లాజరు, ధనవంతుడు అని ఇద్దరు ఉన్నారు. లాజరు చనిపోయిన తర్వాత ఏమైంది? దేవుని దూతలు వచ్చి లాజరుని తీసుకొని వెళ్ళారు. అలాగే ధనవంతుడు చనిపోయాడు. ఎలా వెళ్ళాడని ఎవరు రాయిలా. మోషే చనిపోయాడు బైబిల్లో, గొప్ప భక్తుడు. చనిపోయిన తర్వాత మోషే కార్యక్రమాలు చేయడానికి, సమాధి చేయడానికి దేవుడు మిఖాయేలు దూతను పంపాడు. మిఖాయేలు దూత వచ్చి ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సాతానుడు అడ్డుపడ్డాడు. ఎందుకు చేస్తావు కార్యక్రమాలు, ఎలాంటిది, ఎలాంటి బ్రతుకు, ఏం మాట్లాడాడు తెలుసా అని మాట్లాడితే వాదించక సాతానుగా నేను దేవుడే చూసుకుంటాడు పోరా అని వదిలేశాడు. మనిషి మనుగడ ఎంత ప్రాముఖ్యమో మనిషి మరణాన్ని కూడా అంత ప్రాముఖ్యంగా మనుషులు లక్ష్యం ఉంచుతారు. అయితే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఏ మరణం విలువైంది, ఎలా బ్రతికితే విలువైంది. మరలా గుర్తు చేస్తున్నాను, నేను జీవించిన జీవితం నా మరణానికి విలువ తెస్తుంది, కానీ నేను మరణించిన మరణము, నా చావు నా జీవితానికి విలువ తేలేదు ఎప్పుడు కూడా. ఈరోజు నేను చనిపోతే నా జీవితం అంతా మంచిగా మార్చబడదు. మంచిగా నా జీవితం ఉంటే నేను ఎలా మరణించినా అది నా జీవితానికి ఏం చేస్తుంది, విలువ తెస్తుంది. బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుదాం. చూడండి, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4వ వాక్యం వరకు చదువుకుందాం. 1 రాజులు 2వ అధ్యాయము చదివే వాళ్ళకి మౌతిస్తే మంచిదమ్మయ్యా. దావీదుకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. జాగ్రత్తగా వినాలి. బైబిల్లో
దావీదు అని ఒక రాజు ఉన్నారు. మరణకాలం సమీపించింది, మరణించబోతున్నారు ఆయన. అప్పుడు తన కుమారుని పిలిచాడు సొలొమోనుని. అతడు తర్వాతి రాజు. ఆయన చెబుతున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను అన్నాడు. ఇక్కడ లోకులందరూ ఎవరు, ఏ మార్గాన్ని పోతున్నారు? అందరిలాగా చచ్చిపోతున్నాడా? ఈయనకి నిరీక్షణ లేదా? ఈయన ఎందుకు ఆ మాట మాట్లాడాడు అనేది ఓ పెద్ద వేదాంతపరమైనటువంటి చర్చ. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన కుమారుడు చెబుతున్నాడు, అందరిలా చనిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావంటే, దేవుణ్ణి ఆనుకున్నావంటే, నువ్వు ఏ పని పూనుకున్నా జరుగుద్ది. నువ్వు ఒకవేళ దేవుని మీద ఆధారపడలేదనుకో, దేవుణ్ణి ఆనుకోలేదనుకో, దేవుని యందు యథార్థత కలిగి బ్రతకలేదనుకో, నీ ఇష్టం దేవుడిని వదిలేస్తాడు, నీ సింహాసనం స్థిరపరచబడదు. రాజుగా మన తరతరాలు సింహాసనం మీద ఉండాలంటే మనము దేవుని మాట వినాలి అని ఒక విషయాన్ని వెల్లడి చేశాడు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. అందరము మరణిస్తాం, అందరము ఒకరోజు మరణానికి చేరువైపోతాం. పిల్లల్ని పిలిచి మనం చెప్పాల్సింది ఏంటి? నిజానికి రాజుగారు పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? నాయనా, మన చుట్టుపక్కల ఫిలిస్తీన్లు ఉన్నారు, వారు యుద్ధానికి వస్తారు, యుద్ధం ఎలా చేయాలి, ఎలా జయించాలి, ఈ ధనాగారం ఎక్కడ దాచాను దాన్ని ఉంచుకో, లేకపోతే ఇదిగో నేను ఈ పనిని ప్రారంభించాలనుకున్నాను కానీ చేయలేకపోయాను, దాన్ని నువ్వు చేసేయ్యా, లేకపోతే ఇదిగో పలానోడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, పలానోడితో సంధి సమకూర్చుకో, పలానా విషయంలో జాగ్రత్త, ఆస్తి సంపాదించుకో, కోటలు కట్టుకో, రాజ్యాన్ని సంపాదించుకో, నమ్మకస్తుల్ని దగ్గర పెట్టుకో, అపనమ్మకస్తులను చంపే, ఇవే చెప్పాలి. రాజైన వాడు వెనకటి రాజుకి చెప్పవలసిన మాటలు ఇవి. కానీ దావీదు ఏం చెబుతున్నాడు తెలుసా? దేవుని యందు యథార్థంగా బ్రతుకు, దేవుని మీద ఆధారపడి బతుకు, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకో అని తన వెనకడి తరాన్ని దేవుని మీద ఆధారపడే విషయాల్లో పురుకొల్పుతున్నాడు. ఏది విలువైన మరణం, ఏది విలువైన జీవితం, ఏది విలువైన వ్యక్తిత్వం, ఏ మరణానికి విలువ ఉంటుంది, ఎవరు చనిపోతే విలువగా ఎంచబడతారు, ఏ వ్యక్తి అయితే తన బిడ్డల్ని దేవునిలో నిలుపుకుంటారో, ఏ వ్యక్తి అయితే తన బిడ్డలో దేవుల్లో నిలిచేలా ప్రోత్సహించుకుంటారో వారి మరణం విలువైందని బైబిల్ చెబుతుంది. లోక సంబంధమైన విషయాలు నేర్పించడం కాదు. సొలొమోను ఒక మాట ఏమంటాడంటే, నేను ఎంత ఆస్తి సంపాదించి, ఎంత ఐశ్వర్యం సంపాదించి, దాన్ని ఎవడికో నా వెనక వచ్చి వాడికి అప్పగించి వెళ్ళిపోవాలని తలచినప్పుడు నాకు ఇది చాలా బాధగా, అసహ్యంగా కలిగింది. ఎందుకంటే నేను కష్టపడి నేను సంపాదించి అడిగితే ఆడు మంచోడైతే దాన్ని వృద్ధి చేస్తాడు, ఆడు చెడ్డోడైతే, ఆడు తాగుబోతాడైతే, బెట్టింగ్లు ఆడేవాడైతే, పేకాడికి అలవాటుపడినవాడైతే, వేశ్య గృహాలకు అలవాటుపడ్డవాడైతే నాశనం చేస్తాడు. అంతేకాదు వాడి నాశనం అయిపోవడానికి కూడా నా సంపాదన కారణం అవుతుంది. అంతేనా? కాబట్టి దావీదు ఏం చెబుతున్నాడంటే, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో అని తన వెనకడి తరాన్ని పురుకొలుపుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఇట్టి వ్యక్తుల మరణము దేవునికి విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విషయాన్ని పక్కన పెట్టి కొంచెం ముందున్న తరానికి మనం వెళ్తే, బైబిల్లో ఉన్న మనకి మొట్టమొదటి గ్రంథం ఏంటి? ఆదికాండం. ఆఖరి అధ్యాయం ఏంటి? 50వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఆదికాండం 50వ అధ్యాయంలో ఆఖరి కొన్ని మాటలు, 25వ మాట, 25వ వచనం చదవండి. ఆదికాండము 50:25. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మమ్మను చూడవచ్చును, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలీయుల కుమారుల చేత ప్రమాణం చేసుకుని. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. నిర్గమ 13:19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని. జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ఆదికాండంలో యోసేపు మరణిస్తున్నప్పుడు యోసేపు ఇశ్రాయేలుని పిలిచి చెప్పాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును, ఇక్కడి నుంచి విడిపిస్తాడు, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. అయితే మీరు వెళ్తున్నప్పుడు నన్ను
ఐగుప్తులో పాతి పెట్టేయకుండా ఒక పెట్టెలో పెట్టి ఉంచుకొని కానానుకు తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఏ దేశాన్ని అయితే దేవుడు మనకి ఇస్తానన్నాడో ఆ దేశంలో నా ఎముకలు పాతి పెట్టండి అని చెప్పాడు. ఇది జరిగిన ఇంచుమించు 400 నుంచి 430 సంవత్సరాల తర్వాత మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు మోషే పెట్టెలో సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఉన్న యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరాడు. అయితే యోసేపు మరణిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చూడ వస్తాడు, మీ సమస్య చూస్తాడు, మీ పరిస్థితి చూస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పాడు. నా భాష అర్థమవుతుందా? ఏం చెప్పాడు? సమస్తం చూస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ నిరీక్షణను 430 సంవత్సరాలు వారు తమ మనస్సులో పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఆఖరి మాట. ఈ మధ్యనే సృజనక్క చనిపోయారు. ఈ సంవత్సరంలో 9వ నెలలో శరమమ్మ చనిపోయింది. 10వ నెలలో ఎస్ఎమ్మక్క, సృజనక్క చనిపోయారు. ఈ ముగ్గురు ప్రతి ప్రార్థనలో శారమ్మమ్మ మనిషి ఉంగిపోయిన రెడ్డిపాలెం నుంచి నడుచుకుంటూ వచ్చేసేది. వాళ్ళు కోడళ్ళు అంట ఆమె చనిపోయి చూస్తున్నారు. నీకు బాగలేదు కదా అవ్వా, ఈరోజు ఉండు, ఈ రాత్రి వద్దులే, శనివారం రాత్రి వద్దులే, ఉదయం వెళ్దరంటే నేను వెళ్ళేదే నీకేం తెలుసు, దేవుని మందిరం ఇక్కడ పడిపోతే ఆడ ఉంటుంది, ఆడ దేవుని మందిరంలో ఉంటా అని వచ్చేసేదంట. ఇటు ప్రార్థనా పరులని కోల్పోవటం, ముగ్గురిని ఎమ్మడెమ్మడే కోల్పోతాం. మాకు తీరిన లోటే, అది ఎవరు భర్తీ చేయలేరు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతుంటే, రాత్రి అంతా ఉదయం 4 గంటల వరకు జరుగుతుంటే ప్రతి అంశం కొరకు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తారు వీళ్ళు. అయితే మాకున్న నిరీక్షణ ఏంటంటే మరలా వారిని మేము చూస్తాం. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే బ్రతుకున్న మాకంటే మరణించిన వల్ల మొదట దేవుని చూస్తారు, మొదట దేవుని వల్లే చూస్తారు. యోసేపు చెప్పిన అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అప్పుడు చనిపోతే అంటున్నారు, అమ్మాయి ఆఖరిగా ఏమన్నా చెప్పిందా, మీతో ఏమన్నా మాట్లాడిందా, మీకు ఏమైనా తెలియపరిచిందా అంటున్నారు. ఆఖరి మాటలు చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటారు. యోసేపు ఆఖరిగా చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు మీ సమస్యను చూడ వస్తాడు. ఎంత విశ్వాసాన్ని నూరిపోసిందో వాళ్ళు. 430 సంవత్సరాలు ఆ మాటను పట్టుకుని ఎదురు చూశారు. అది విలువైన మరణం. ఆ వ్యక్తి మరణించినా ఆ వ్యక్తి చెప్పిన మాట దేవుడు చూడవస్తాడు, దేవుడు చూస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు, మీకు ఆయన మార్గదర్శి దిక్చూసి అని యోసేపు చెప్పిన మాట 430 సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షణతో నింపింది వారిని. అట్టి వారి మరణం విలువైంది. అట్టి వారి మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? అట్లాగే ఉన్నాయా? అలాగే జీవిస్తున్నామా? అలాగే మరణించగలమా? మన మరణ దశ మన మీదకి వచ్చినప్పుడు, బిల్లి గ్రహం గారు చనిపోయేటప్పుడు ఆ బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్లో, నవ్వుతున్నాడు ఆయన. అందరూ అనుకుంటున్నారు మైండ్ మారిపోయింది అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నాను, నేను దేవుని ఎదుగుకి వెళ్ళిపోబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవునిలో మాత్రమే కనపడే నిరీక్షణ. యోసేపు అంటున్నాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. అది విలువైన మరణం అంటే, అది విలువ కలిగిన మరణం అంటే. అయితే మనుషుల ఎదుట విలువగా బ్రతికి, మనుషులకి గంభీరంగా బ్రతికి, మనుషులకి మంచివారిగా కనబడి దేవుని దృష్టిలో విలువలేని మరణం మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇది తెలిసినప్పుడు అవి కూడా తెలియాలి కదా. తెలియాలా వద్దా? 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గము ముందు పడి ఉండగా గాడిద దాన్ని దగ్గర నిలిచి ఉండెను. జాగ్రత్తగా వినాలి. ఇదే అధ్యాయంలో 2వ వాక్యం చదవమ్మా. 13లో 2వ వాక్యం చదువు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. 8వ వాక్యం చదువు.
8వ వాక్యం. దైవజనుడు రాజుతో ఇట్లా నేను నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానమును పుచ్చుకొనను. 18వ వాక్యం చదువు. అదే దేవుని 18వ వాక్యం చదువు. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని జాగ్రత్తగా అబద్ధమాడుగా. ఈ నేపథ్యాన్ని మనం చూస్తే 2 రాజుల గ్రంథం 23:15-16 ఇది నెరవేర్చబడింది. ఇంచుమించు ప్రవచించిన ప్రవక్త చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఇది నెరవేర్చబడింది. ఇంచుమించు ప్రవక్త ప్రవచించిన ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక ప్రవక్తని పిలిచి ఇజ్రాయెల్ దేశం వెళ్ళు, అక్కడ రాజు బలులు అర్పిస్తున్నాడు, బలిపీఠాలు కట్టున్నాడు. బలిపీఠమా అని బలిపీఠంతో చెప్పు. ఇజ్రాయేల్లో యెషయి అని ఒక రాజు పుడతాడు. అతడు మనుష్య శల్యములను కాల్చి నీ మీద చల్లి అపవిత్రపరుస్తాడు. ఆ రాజుకి ఇది సమస్యని శ్రమను చెప్పు అన్నాడు. నా భాష అర్థమవుతుందా? ఏం చెప్పాడు? చెప్పు, ఆ దేశానికి ఇది అపసూచకమని చెప్పు అని పంపించాడు. ఇంకో మాట చెప్పాడు దేవుడు. ఆ దేశంలో, ఏ దేశంలో? ఆ దేశంలో నువ్వు ఎవరి ఇంటికి వెళ్ళి తినకూడదు, తాకూడదు, నువ్వు వెళ్ళిన మార్గంలో తిరిగి మరలా రాకూడదు, వేరే మార్గం నిలిపో అని చెప్పాడు. సరే వెళ్ళాడు, రోషం కలిగి వెళ్ళాడు. యెరోబామేనా బలర్పిస్తున్న రాజుగారు అక్కడికి వెళ్ళి ప్రవచించాడు. బలిపీఠమా ఇదిగో ఇశ్రాయేల్లో ఒక రాజు పుట్టబోతున్నాడు, అతడు మనుష్య శల్యములు నీ మీద చల్లుతాడు, అపవిత్రమైపోతావు, నువ్వు దేవునికి దూరం అయిపోయావని మాట్లాడుతున్నప్పుడు రాజుగారు అన్నాడు, రేయ్ అని పట్టుకొని రాని చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి అలాగే ఆగిపోయింది. రాజేసి భోజనాలు వచ్చినాయా? ఎత్తిన చెయ్యి అలాగే ఆగిపోతే అతడు అన్నాడు, అయ్యా నా చెయ్యి ఆగిపోయింది, నా కోసం ప్రార్థన చేయమన్నాడు రాజు. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తే చెయ్యి మరల కిందకి వస్తే రాజుగారు వెళ్ళి, నిజంగా నువ్వు దేవుడు బ్రహ్మిస్తాను వచ్చావు, నేను గ్రహించలేకపోయాను, రాయ్య నా ఇంట్లో నీకు భోజనం చేస్తాను అన్నాడు. అప్పుడు ఈయన అంటాడు 8వ వాక్యంలో, దైవజనుడు రాజుతో ఎట్లా నేను వెళ్ళిన చోట భోజనం చేయకూడదు, అన్నపానలు పుచ్చుకోకూడదు, రాజుగారు నీ ఇంటిలో సగం నాకు ఇచ్చిన. రాజుగారికి ఆస్తి ఎంత ఉంటుంది? రాజు తలుచుకుంటే దెబ్బలకి డబ్బులకి కాదంట. రాజుకి డబ్బులు కొద్ది ఉంటాయి, కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకి కొద్ది ఉండదు. ఈ రాజుగారిని అంటాడు, నీ ఇంటిలో సగం బంగారు నాకు ఇచ్చిన, నీ ఇంట్లో సగం ఆస్తి నాకు ఇచ్చిన, నేను రాను అని వెళ్ళిపోతుంటే మరొకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. 18వ అధ్యాయంలో వచ్చి, ఇదిగో నేను నీ వంటి ప్రవక్తనే. దేవదూతలు ఒకడు వచ్చి నా దగ్గరికి, మా దైవజన్ వెళ్ళిపోతున్నాడు, అయ్యా తీసుకొచ్చి భోజనం పెట్టి నీ ఇంట్లో అని చెప్పాడు, రా అన్నాడు. ఆయనకి చెప్పింది ఎవరు? అక్కడ తినద్దు, వెళ్ళిన మార్గం తిరిగి రావద్దని చెప్పింది ఎవరు చెప్పారు? దేవుడే. ఇప్పుడు తినాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. కానీ ఎవరు వచ్చారు? ఓ మనిషి వచ్చాడు, ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త. వాడిని మనుషులు ఎక్కడ కూడా వేసుకోకూడదు. ఈరోజు క్రైస్తవులు ఎక్కువైపోయారు, అందుకే వాళ్ళు చేస్తే మీరు ఎందుకు చేయరని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దైవజనుడు ఒకడు వచ్చాడు, దేవుని చేత పొంది వచ్చాడు, దేవుడు ఏం చేత చేయాలంతే, మనుషులను సంతోషపడడానికి కాదు. మరొకడు దూరం అంటున్నాడు, ఇప్పుడే దేవతతో ఒకడు నా దగ్గరికి వచ్చేవాడు ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏం దేవుడు నీకు చెప్పి ఆయన చేత సమాచారం చెప్పించాడా? నీకే చెప్పాడుగా. అప్పుడు నువ్వు ఎవరు మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆశ్చర్యం ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ఆ అబద్ధ ప్రవక్త వచ్చాడు కదా, దేవుడు మా ఇంట్లో నీకు భోజనం పెట్టమని చెప్పాడు కదా, ఆయన మాటలు నీ వెళ్ళిపోయి భోజనం చేస్తూ ఉండగా యెహోవా ఆత్మ అబద్ధ ప్రవక్త మీదకి వచ్చింది. ఎవరి మీదకి? ఈ ప్రవక్త మీద కాదు, అబద్ధాలు చెప్పిన మీదకి వచ్చి, అరే బుద్ధిలో ఉన్నాడని నీకు చెప్పాను, నేను ఇక్కడ తినకూడదు తాగకూడదు అని చెప్పాడు దేవుడు నీకు. అయితే నువ్వు తింటున్నావు తాగుతున్నావు కాబట్టి నువ్వు చేస్తావన్నాడు. తీసుకొచ్చింది ఈయనే. ఇప్పుడు దేవుని మాట ప్రకటిస్తుంది ఈయనే. చేస్తావు. నీ పూర్వీకులలోనికి నీ సమాధిలో, వాళ్ళ సమాధిలో నువ్వు చారమన్నాడు. సమస్య ఎవరికి వచ్చింది? అబద్ధం అన్నవాడికే, అబద్ధాన్ని విన్నవాడికే. అబద్ధం చెప్పినవాడికి కాదు, అబద్ధం విని అబద్ధ ప్రకారం చేసినవాడికి వచ్చింది. నా భాష అర్థమవుతుందా? ఈయన వెళుతూ ఉంటే
సింహం ఒకటి వచ్చి గాడిద మీద నేను పట్టుకొని చంపి ఆడ పడేసింది. తినల, గాడిద ఎల్ల, సింహం అక్కడే ఉంది, గాడిద అక్కడే ఉంది, శవం అక్కడే ఉంది. ఆ దారుణ మనుషులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏం చంపేశారో ఎవరు చంపారో జనాలకు తెలియాలి కదా. మనుషులు వచ్చి చూసేంత వరకు సింహమే చంపిందని రుజువు కోసం సింహం అక్కడే ఉంది. సింహము అక్కడే ఉంది. మనుషులు వచ్చి చూసిన తర్వాత సింహం వెళ్ళిపోయింది. ఈ మనిషిని తీసుకెళ్ళి వీళ్ళు తన పితరుల సమాధుల్లో కాకుండా అక్కడ దగ్గర ఉన్న సమాధుల్లో పెట్టేశారు. తన పితరుల సమాధుల్లో ప్రవక్త చేరకపోయాడు. ఈ మరణం విలువైందేనా? ఈ మరణంలో విలువ ఉందా? దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞ పాటించకుండా చనిపోయిన ఈ వ్యక్తి మరణంలో విలువ ఉందా? ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరి మాట ఫాలో అవుతున్నావు? నీ మరణము దేవుని దృష్టికి విలువ గలదిగా ఉండాలి అంటే నీవు దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని అడుగు జాడలో నడుస్తున్న వ్యక్తిపై ఉండాలి. ఈయన చనిపోయాడు కదా. 2 రాజుల గ్రంథము 23 అధ్యాయము 15-16 వాక్యాలు చదవండి ఒకసారి. బేతేలులో ఉన్న బలిపీఠము ఉన్నత స్థలములో అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును, బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి ఆషారాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచట జాగ్రత్తగా ఉండాలి. ఈ యోషియా ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి గురించే 300 ఏళ్ల క్రితం ఆ చనిపోయే సింహం చేత చంపబడ్డ ప్రవక్త ప్రవచించాడు. ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది, కానీ ప్రవచించిన వ్యక్తి తన పితరుల సమాధుల్లోనికి చేర్చబడలేకపోయాడు. ఈ జీవితం జీవిస్తే అందరికీ మరణం సంభవిస్తుంది. అయితే మన మరణము విలువైందిగా ఉంటుందో లేదో చూసుకోవాలి. మన మరణం ఎలా ఉందో చూసుకోవాలి. బిలాము బాలాక్ గురించి మనకు తెలుసు. బిలాము అంటే ప్రవక్త, బాలాక్ అంటే రాజు. బిలాము ఒక మాట అంటాడు, ఈ నీతిమంతుల వంటి మరణము నాకు సంభవించిన ఎంత మేలు అంటాడు. అంటే మరణములు ఏమున్నాయి? కేటగిరీస్ ఉన్నాయి. బైబిల్లో చాలామంది చనిపోయారు. అయితే లాజరు గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అంటాడు, అతడు దేవుని దూతల ద్వారా కొనిపోబడినని రాస్తాడు. ఎంత విలువ కలిగింది మరణం! విలువైన మరణం కావాలంటే దేవునికి అనుకూలమైన వాటిని చేయటం నేర్చుకోవాలి. నీకు విలువైన మరణము దేవుని దృష్టిలో విలువైన, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో గొప్ప ప్రవక్త 300 ఏండ్ల తర్వాత కూడా ఈ ప్రవక్త గురించి మాట్లాడుకున్నారు. ఆయన చెప్పిన ప్రవచనం రాదని, కానీ ఈయన సమాధుల్లోకి మాత్రం వెళ్ళలే. నీ గురించి మనుషులు మాట్లాడుకోవడం కాదు ముఖ్యం, దేవుడు చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని మన యజమానుడు పలకాల మాట, లోకం కాదు. ఈయన మరణము విలువైంది కాదు, ఈయన ప్రవచనం విలువైంది, దేవుడు ఈయనకి ఇచ్చిన వాక్కు విలువైంది, కానీ ఈయన మరణం విలువగా ఎంచబడలే. బైబిల్లో కొన్ని మాటలు చూపిస్తాను, క్లుప్తంగానే చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయం 4వ వాక్యంలో మనకి అననీయ సఫీరా కనపడతారు. వీళ్ళు ఎందుకు చనిపోయారంటే చాలా సింపుల్ లాజిక్. ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? ఆదిమ సంఘం అపోస్తుల రోజుల్లో దేవుని అక్కడ వచ్చేస్తుంది అని బలంగా నమ్మేసి చర ఆస్తులు అమ్మి అపోస్తులకి ఇచ్చేసేవాళ్ళు. ఎవరికి? అపోస్తులకి. చరాస్తులు అంటే నేను సంపాదించింది, మా నాన్న సంపాదించింది. ఆ రోజుల్లో చర ఆస్తులు వాళ్ళ తాతలు సంపాదించింది, నాన్నలు సంపాదించింది, వీళ్ళు సంపాదించుకుని మొత్తం అమ్మేసి అపోస్తులకి ఇచ్చేసేవాళ్ళు. దేవుని సువార్త ప్రకటించండి అయ్యా, లేని వాళ్ళకి పంచిపెట్టండి అయ్యా అని ఇచ్చేస్తుంటే ఆ రోజుల్లో అననీయ సఫీరా చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయారు. వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని ఆస్తి అమ్మేశారు. అమ్మేసాక అలా ఆవిడికి వచ్చిందో అలా ఆయనకు వచ్చిందో అనుమానం వచ్చింది. భార్యని భర్త ఏమంటాడు? చాలామంది భార్య భర్తలే ఉన్నారు. పోనీలే వీళ్ళందు ఓ ఇదిగో అని పిలిచే రకాలు కాబట్టి చెప్పట్లేదు. ప్రేమగా యావండి మాయ్య బావ అని పిలిచే వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పదా? ఏం పిలుస్తారు మిమ్మల్ని? మామయ్య. ఆయన అని పిలుస్తాను నేను పేరు పెట్టి. సరే, ఒకవేళ ఆమె ఉంటుంది మాయ్య మొత్తం తీసుకెళ్ళి అపోస్తులకి ఇచ్చేస్తానంటున్నావు, హల్లెలూయా, మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నావు, మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేస్తాను మాయా,
మనకి వెనక బిడ్డల సంగతి ఏంది, మా అయ్య అన్నది. అప్పుడు ఈ మా అయ్య అన్నాడు, నిజమేనమ్మే, కొద్ది దాచిపెట్టుకుందాం, కొద్ది తీసుకెళ్ళి ఇద్దామన్నారు. తీసుకెళ్ళి కొద్దిగా ఇచ్చారు. అప్పుడు అన్నాడు పేతురు గారు, అయ్యా మీరు అమ్మింది అంతకి అన్నాడు. ఇంతకే అన్నారు. అక్కడ పేతురు ఒక ఇసులు పడిచ్చాడు. ఆ ఆస్తి మీరు అమ్మి ఉండగా అది మీ వశము కాలేదా? అది మీదే కదా. ఇప్పుడు నువ్వు కలిగిన దాంట్లో, నీకున్న దాంట్లో, అయ్యా నేను ఎంత అమ్మాను, ఎంత నాకు ఉంచుకున్నాను, అవసరాలకి ఎంత ఇస్తున్నాను అని చెప్పు. కానీ వీళ్ళేమన్నారు, మొత్తం నీకే ఇస్తున్నామన్నారు. అది సమస్య. అక్కడ మొత్తం ఇవ్వనందుకు సమస్య కాదు, దాచుకోలేదు మొత్తం ఇచ్చేసావన్నదే సమస్య. అననీయ మరణించిన తర్వాత ఎవరు వచ్చారు? సఫీరా వచ్చింది. లోపలికి వస్తుకుని అడిగాడు, అమ్మా ఎంత కమ్మారు అని. ఆడవాళ్ళు ఏమంటారు సాధారణంగా, ఈయన రాలా, ఈయన చెప్పలా, ఈయన రాలా చెప్పలా, చెప్పాడు అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియదు అన్నయ్య, ఆయనకే తెలుసు, ఆయన చెప్పినంతే అంటారు. మహాముదుర్లు ఇల్లు మహాముదుర్లు. కర్ర ఇరగకూడదు, అలానే పాము కూడా సరిపోకూడదు. ఏం చెబుతున్నాను, లోపలికి వచ్చింది, ఆయన ఎంతకు చెప్పాడో అంతే అన్నది. ఈయన అన్నాడు, నీ భర్తని మోసుకొచ్చిన పాదాలు ఇంకా వాకిట్లోనే ఉన్న వారు నిన్ను కూడా మోసుకొని, ఈ మరణం విలువైందంటారు. స్టెఫెన్ని రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళుని, యేసు ప్రభువా ఈ నేరం వీళ్ళ మీద మోపద్దు అని పలికాడు. అది విలువైన మరణం. అక్కడ అద్భుతమైన మాట రాస్తుంటుంది. మీరు బైబిల్లో ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా తండ్రి కుడి పార్శ్వం ఉన్న కుమారుడు కూర్చొని ఉండడమే కనపడుద్ది. బైబిల్లో మీరు ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్న కుమారుని గురించే ప్రస్తావించబడుద్ది. కానీ ఎవరు? స్టెఫెను చనిపోతున్నప్పుడు స్టెఫెను చూసిన ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ఇంటికి వస్తే మనం కూర్చొని ఆహ్వానిస్తాం, నిలిచి ఆహ్వానిస్తామా? ఇప్పుడు కుమారుడు ఎవరి కొరకు నిలబడ్డాడు? స్టెఫెను రాక కొరకు నిలబడి. అది విలువైన మరణం, అది దేవుని దృష్టిలో విలువ కలిగిన మరణం, దేవుడే లేచి ఆహ్వానిస్తున్న మరణం. మనుష్య కుమారుడు లేచి నుంచుట నేను చూస్తున్నాను. బిగ్గరగా రాళ్లతో కూడా చంపేస్తే, ఆ సావుకి సౌలు అనే వ్యక్తి సమ్మతిస్తే, అతని రక్తపు బిందువులు సౌలు జీవితాన్ని కడితే, చావైతే లాభమే, బ్రతుకుంటే యేసయ్య కోసమే అని బ్రతకడు సౌలు. అది విలువైన మరణం. ఒక స్టెఫెను మరణము సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా లోకానికి రూపుదిద్ది చూపించి, ఈరోజు క్రైస్తవ ప్రపంచం నిలబడడానికి కొన్ని అద్భుతమైనటువంటి వేదాంత సత్యాలను వెల్లడి చేసే ఒక యోధుడిని తీసుకొచ్చింది అతని మరణం. అది విలువైన మరణం. స్టెఫెను చనిపోతే అతని మరణము ఒక వ్యక్తి జీవితాన్ని దేవునిలో స్థిరపరిచింది. అది క్రైస్తవుని బ్రతుకు. అలా బ్రతకాలి క్రైస్తవుడు. ఆ మరణం దేవుని దృష్టికి విలువైంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? లోకానికి క్రైస్తవులను చూపించుకుంటున్నావు, బాగానే ఉంది. లోకానికి క్రైస్తవులకు చలామణి అయిపోతున్నావు, బాగానే ఉంది. హేబేలు చనిపోయిన తర్వాత అంట రక్తము భూమి నుండి దేవునికి మొరపెట్టి, వెంటనే దేవుడు వచ్చి, కయ్యూను నీ తమ్ముడైన హేబేలేడి అని అడిగాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలవాడినా అన్నాడు. ఇదిగో నువ్వు చంపిన నీ తమ్ముని రక్తం భూమి నుంచి నాకు మొరపెడుతుంది అన్నాడు దేవుడు. ఆ మరణాలు విలువైనవి. ఏదో ఒక రోజు మనందరం చనిపోతాం. వయసుకి సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా భూమి మీద ఉన్న మనందరం చనిపోతాం. ముందు అవ్వచ్చు, వెనకవచ్చు. మనకంటే ముసలి వాళ్ళు బ్రతకవచ్చు, మనం ముందు చచ్చిపోవచ్చు. అకస్మాత్తుగా బస్సు యాక్సిడెంట్ అయింది, 20 మంది పైగా కాళ్ళు చనిపోయారు. విషాదకరమైన బాధ ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోలేక ఒడిలో దాచేసింది, కాలకుండా ఉంటుందని. అలాగే చచ్చిపోయింది, అలాగే కాలిపోయింది. ఎవరు ముందు ఎవరు వెనకని మనం చెప్పలేం. అయితే దేవుని దృష్టిలో, ఎవరి దృష్టిలో మనం చనిపోతే అది విలువైందని దేవుని దూతలు వచ్చి తీసుకెళ్ళంత మరణంగా మన మరణం ఉండాలి. నీతిమంతులు అంటే మరణం మనకి కలగాలి. స్టెఫెను చనిపోతున్నప్పుడు సాక్షాత్ దేవుడే నిలబడి ఆహ్వానిస్తున్నాడే, అటువంటి మరణము నాకు సంభవించునుగాక. అంతకు మించి ఒక క్రైస్తవునిగా మనకి కావాల్సిందేమీ లేదు. ఒక క్రైస్తవునిగా మంచి మరణం అంటే దేవుని దృష్టిలో విలువైన మరణం. ఈ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి యెస్సమ్మక్క మరణం అలాంటి విలువ గలది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందే ఆవిడ జీవితాన్ని చూసాం, మన కళ్ళ ముందు ఆవిడ బ్రతుకుని చూసాం, ఎలా జీవించిందో చూసాం, ఎలా ప్రయాసపడిందో చూసాం, తన బిడ్డలు దేవుని ఎలా పెంచుకుందో చూసాం. కనుక నిశ్చయంగా ఈ మరణము దేవుని దృష్టిలో విలువైన మరణం. అట్టి మరణము
నాకు సంభవించునుగాక. కోరుకున్న ప్రతి ఒక్కరికి అటువంటి దేవుడే విలువైన మరణముగా ఎంచే మరణము సంభవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుంటే ప్రార్థన చేసుకుందాం.